ఓకే ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అందరూ కూడా మీ గృహాల్లోనే దేవుని సన్నిధిలో మీరు ఆయన సమీపముగా ప్రార్థన చేస్తూ ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని, ఆయన ఇచ్చే దీవెనలో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ ఈ లాక్డౌన్ వేళ దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారని తలుస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి గడిచిన బుధవారం నుండి ఈ బుధవారం వరకు దేవుడు మనల్ని కాపాడి ఈ బుధవారం ఈ రీతిగా ఈ లైవ్ ద్వారా 10 నిమిషాలు దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి కృప చూపినటువంటి దేవాదేవునికే మొదటగా నిండు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఈ బుధవారపు లైవ్ ఆరాధనకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ బుధవారపు ఆరాధన మనం ప్రారంభించాలి. మహాగరుడ మహోన్నతుడ మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు. మా ప్రభు, గడిచిన బుధవారం నుండి బుధవారం వరకు మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు. ఈ బుధవారం మా ప్రభు మరి యొక్క మారు మేము మా తండ్రి ఈ లైవ్ ద్వారా మా యొక్క విశ్వాసంతో కలుసుకోవడానికి, ఈ లైవ్ ద్వారా 10 నిమిషాలు మా ప్రభు వారితో మేము గడపడానికి నువ్వు చూపిన గొప్ప వందనాలు. మా తండ్రి, మేమందరము కూడా సంతోషంతో ఆనందంతో ఈ లైవ్ ఆరాధనలో మేము పాపం పొందడానికి సహాయాన్ని దయచేయమని, జరిగే ఆరాధన విషయంలో నీ కృపా సహాయాన్ని అందించి ఈ దినసేవకు బలపరిచి వాడుకున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మనమందరము కూడా మనం ఉన్నటువంటి స్థలాల్లోనే కూర్చుని ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 471వ కీర్తన ఒడ్డు చేరి నీ ఎదుట అనేటువంటి సంగీతం పాటు ద్వారా ఈ బుధవారపు ఆరాధన మనం ప్రారంభం చేద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 471వ సంగీతం. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒడ్డు చేరి నీ ఎదుట ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒడ్డు చేరి నీ ఎదుట ఆత్మలందు వాంఛలేక సోమారులై కాలము వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు, ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట కగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట కగునా, యేసువా నా స్వరక్షణ నిశ్చయంబుయైనది, యైనా
కష్టపడనైతిని ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా కాలమెల్ల గడిచిపోయే మోసపోతేనేనయ్యో గడిచినాటి కాలమైతే ఇచ్చినాను రాదాది ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా భక్తులార ధైర్యంతోడా లేచి ప్రకాశించుడి ఆత్మలెల్ల యేసు యొద్ద చేరునట్లు చేయుడి ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా గుట్టు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక గుట్టు చేరి నీ ఎదుట ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన విశ్వాసులారా అందరం అదే రీతిగా కూర్చుని ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 20 వచనాల దేవుని లేఖనాలను మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
11 నుండి 20 వచ్చి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని కోరి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచుకోవాలని అపేక్షించున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోనూ తోడు అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందను. మనుషులు తమ కంటే గొప్పవానితోడు అని ప్రమాణము చేతులు వారి ప్రతి వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచమైన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచును. ఈ నిరీక్షణ నిశ్చలము నువ్వు స్థిరమునై మన ఆత్మకు లంగరు వల్లే నుండి తెరలోపల ప్రవేశించున్నది. నిరంతరము మెలికిసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. దేవుడి వాక్యంలో మన ఇంట్లో దీవించి ఆశ్రయించును గాక. తల వచ్చినట్టయితే ప్రసంగ సిద్ధపాటు కొరకు మనం కొనసాగుదాం, ప్రార్థనలో కొనసాగుదాం. తల వచ్చినట్టయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా ప్రభువా మహోన్నతుడ, ఈ రాత్రికాల సమయంలో ఈ బుధవారపు ఆరాధనలో ఇంతదనక పాటలతో నేను స్తుతించి ఆరాధించడానికి చూపు గొప్ప వందనాలు. ఈ లేఖన భాగం నుండి కొద్ది నిమిషాన్ని వాక్యం ధ్యానం చేయడానికి సెలవిమ్మని నిలబడి దాసును బలపరుచున్నాం. మా ప్రభువా, నా నోటి మాటను మా అందరూ ధ్యానం కేవలం మీ దృష్టికి అంగీకారేకులుగా చేసుకున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా ఈ బుధవారపు ఆరాధన శుభములను దీవెనలు అందిస్తూ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఇచ్చినటువంటి ఈ అంశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ అంశంలో దేవాది దేవుడు ఇక్కడ అబ్రహాము విషయంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తాము. అబ్రహాము విషయంలో తాను ఏ రీతిగా వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఆయన ఏ రీతిగా నిలబెట్టుకున్నాడు అనేటువంటిది ఈరోజు మనం చూస్తాం. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏంటి అని అంటే 14వ వచనంలో తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరిస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఏంటి అని అంటే, మొదటిది బ్లెస్సింగ్ మనం చూస్తాం, ఆశీర్వాదం. రెండోదిగా మనం చూసినట్టయితే ఫ్రూట్ఫుల్నెస్, ఫలింపు. ఈ లేఖన భాగం మనం చదువుతూ ఉన్నట్లయితే తొమ్మిదవ వచనంలో అంటున్నాడు, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు ఎంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. ఈరోజు మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే, దేవుని చేత దీవించబడాలి అని అంటే, ఈరోజు దేవుని చేత మనమందరము కూడా ఫలింపు కలిగినటువంటి జీవితాలు మనం జీవించాలి అని అంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏ ప్రామిస్ టు ది అబ్రహాం,
అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే ఇదే అన్నాడు. ఏమన్నాడు అని అంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును. టు బి ఏ బ్లెస్డ్ అండ్ టు బి ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్. నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు. అంత మాత్రమే కాకుండా నిశ్చయముగా నీవు విస్తరిస్తావు. ఈ మాటలో మనం చూడాల్సింది ఏంటి అని అంటే, ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మర్మం ఏంటి అని అంటే, అబ్రహామును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా విస్తరించమన్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఆ వచనం యొక్క మూలాంశం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క అభయము ఉన్నది అనేటువంటిది మనం జ్ఞాపకం చేస్తాం. అందుకని ఈ వచనం మనకు అర్థం చేసేది ఏంటి అని అంటే, మనము దేవుని యొక్క అభయము చేత నడిపించబడేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క అభయము చేత ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. దేవుని యొక్క అభయము చేత విశ్వాసంలో కొనసాగే వారముగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, రక్షణకరమైనదియునైన స్థితి లోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు దేవుని చేత నడిపించబడినటువంటి వారు, దేవుని యొక్క అభయములో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారనంటే రక్షణకరమైనటువంటి స్థితిలోనే ఉంటారు. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఏమన్నాడనంటే ఒక నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? నీ సంతానమును ఇస్కరేణువులంతా సంతానముగా చేస్తాననేటువంటి నిబంధన చేశాడు కదండి. అబ్రహాము జీవితంలో ఒకప్పుడు మనం చూసుకుంటే అబ్రహాము శారాకి, అబ్రహాము 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు, శారాకు 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పిల్లలు లేరు, సంతానం లేదు. మరి అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితులలో 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి అబ్రహాముకి, 90 సంవత్సరాలుగా ఉన్నటువంటి శారాకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం తెలుసా? అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం అంటే, నేను నీకు కుమారుని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే నేను నీ కుమారుని ఇస్తానని అబ్రహాము వాగ్దానం చేశాడో, పోయిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. గడిచిన వారం ఆతిథ్యం విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవదూతలు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము శారాతో కలిసి ఆతిథ్యం ఇచ్చినట్లుగా, ఆతిథ్యం ఇచ్చినప్పుడు మీదటికి కాలమని మేము వచ్చినప్పుడు నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు అని శారాకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో శారా ఏం చేసిందంటే నవ్వినట్లుగా మనం చూస్తాం, అంటే ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఈరోజు దేవుని కార్యాల విషయంలో, దేవుడు మన పట్ల చేసే కార్యాలను కానీ, దేవుడు మనకిచ్చే మేలులను కానీ మనము కూడా ఎలా చూసేవారంగా ఉన్నామనంటే హేళనగా, ఎగతాళిగా చూసేటువంటి వారంగా. ఈరోజు మనము దేవుడు అబ్రహాముతో తన తోడు అని ప్రమాణం చేసి ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఏంటా ప్రమాణం అంటే తన తోడు అని ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఎవరైనా ఏదైనా మన మాట ఇచ్చినప్పుడు, ఏదైనా మాట మనం ఏదైనా చేయమని అడిగినప్పుడు నమ్మకం లేకపోతే మనం అనేటువంటి మాట ఏమంటామనంటే ప్రామిస్ చేయమని అడుగుతాం. అంటే అర్థం ఏంటి అంటే ఒట్టు పెట్టమంటాం. అంటే ఒట్టు పెట్టడం అంటే మన సాంప్రదాయంలో మనకు తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఒట్టు పెట్టడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఆ ఒట్టు వేశాడు అని అంటే వాడు ఖచ్చితంగా చేస్తాడనేటువంటి ఒక మూఢ నమ్మకం మనకి. వాడు ఒట్టు వేశాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడనేటువంటి నమ్మకంతో మనం ఉంటాం. ఒకవేళ వాడు చేయకపోతే మనం అనేటువంటి మాట ఏమంటామో తెలుసా? నువ్వు ఒట్టు వేసినా కానీ నువ్వు చేయలేకపోయావు, ఇదిగో ఒట్టు వేశావు కాబట్టి దేవుడే నిన్ను శిక్షిస్తాడని మనం చెప్తాం. ప్రియమైన వారలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం అందరము కూడా ఈరోజు ఆయన చేత ఆశీర్వదించబడాలి అని అంటే
ఈరోజు ఆయన చేత దీవించబడాలి అని అంటే ఈరోజు మనం ఎలా ఉండాలి అని అంటే మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉండాలో తెలుసా? వాక్యమును గైకొనేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉండాలంటే మనం ఈరోజు అబ్రాహాముతో దేవుడు అన్నాడు, తన తోడు ప్రమాణము చేసి చెప్తా ఉన్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అబ్రాహాము దేవుడు చెప్పిన రీతిగానే చేయడానికి గల కారణం ఏంటి అని అంటే అబ్రాహాము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదే ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఇదే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూడెను. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనును గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. అబ్రహాము యొక్క జీవితం ఏంటి అంటే, ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో ఏం పొందుకున్నాడంటే ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడో తెలుసా? దేవుడు దేనికైతే శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో, దేనికైతే దేవుడు పట్టణము నిర్మించడానికి ఆయన అర్హుడుగా ఉన్నాడో దాని విషయంలో అబ్రహాము కనిపెట్టాడండి. వాక్యముతో కూడినటువంటి జీవితాన్ని జీవించాడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటిది మనం చూస్తాం. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే, విశ్వాసము బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులు, ఈరోజు ఉన్నటువంటి భయంకరమైనటువంటివన్నీ కూడా నేను ఇబ్బంది పెడతా ఉన్నాయి, భయపడతా ఉన్నాయి. ఈరోజు ఏం జరుగుతుందో అనేటువంటి భయం వేస్తా ఉంది నీకు. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి భరోసా ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి అభయం ఏంటో తెలుసా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తాను అంటే, నీకున్నటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి సమస్యలు, నీకైతే అది అసాధ్యం. నువ్వు దాని ఆ సమస్యను తీర్చలేవు. సో మెనీ ప్రాబ్లమ్స్ తో నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావు. సో మెనీ ప్రాబ్లమ్స్ తో నువ్వు కష్టాల పాలవుతూ ఉన్నావు. సో మెనీ ప్రాబ్లమ్స్ తో నువ్వు భయపడతా ఉన్నావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు ఆ సో మెనీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాను. అందుకనే మనం ఎలా ఉండాలి అని అంటే, మన జీవితాల్లో మనం ఎలా బతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే, ఈరోజు దేవుని అభయాన్ని పొందుకునే వారముగా, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని అనుసరించే వారముగా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మనము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గైకొనేటువంటి వారముగా, మనం ఉండేటువంటి వారముగా ఉండాలి. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని అభయం చేత నడిపించబడాలి అంటే, మనం పాట పాడాం కదా, ఒడ్డు చేరిని ఎదుట ఒక్క ఆత్మనైనా తేక రక్షింపబడకుండా నేను ఒక్క ఆత్మనైనా నేను తీసుకురాకపోతే, ఒక్క ఆత్మనైనా నీ దగ్గరికి నేను నడిపించలేకపోతే, ఒక్క ఆత్మనైనా నేను రక్షించకపోతే, ఒక్క ఆత్మనైనా ఒక్కరికైనా నీ వాక్యాన్ని నేను చెప్పకపోతే నేను రక్షింపబడతానండి? ఒక్కరికైనా దేవుని మాటలు నేను చెప్పకపోతే నేను దీవించబడతానా? ఒక్కరికైనా దేవుని మాటలను అందించకపోతే నేను ఆశీర్వదించబడతానా? ఒక్కరికైనా దేవుని మాటలను ఇవ్వకపోతే నేను సన్నిధిలోనికి వచ్చి దీవించబడగలనా? అందుకని ఒట్టి చేతులతో నిన్ను దర్శింపదగునా? ఒట్టి చేతులతో ఎలా వస్తానయ్యా నేను? ఖాళీ హృదయంతో ఎలా వస్తాను నేను? ఖాళీ తలంపులతో ఎలా వస్తాను? ఖాళీగా ఉండేటువంటి మనసులతో ఎలా వస్తాను నేను? ఏమీ కూడా భారం లేకుండా, ఏ బాధ్యత లేకుండా, నీ సువార్త విషయం అనేటువంటి బాధ్యత లేకుండా నేను ఎలా వస్తాను? అందుకనే ఆ మాట చెప్పినటువంటి ఆ సంగీతంలో ఒట్టి చేతులతో నేను నిన్ను దర్శింపకుందునా అనేటువంటి
మాట మనం చూస్తాం. రెండో చరణంలో మనం పాడతాం. ఆత్మలందు వాంఛలేక సోమరులే కాలమున్ వ్యర్థపరచువారనాడు చింతతోడ నిల్తురు ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా ఒక్క ఆత్మనైనా తేను రక్షింపకాయసువా వట్టి చేతులతో నేను దర్శించుట తగునా. నిజమే కదా, ఆత్మలందు వాంఛలేక వట్టి చేతులతో ఎలా దర్శిస్తానయ్య? అందుకనే రోమపత్రికలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన కుమారులుగా ఆత్మచేత ఎవరైతే దేవుని చేత నడిపింపబడతారో, ఆత్మచేత ఎంతమంది అయితే వారు ముందుకు వెళ్ళేవారుగా ఉంటారో, ఆత్మచేత ఎంతమంది అయితే వాక్యాన్ని గైకొనేవారుగా ఉంటారో, ఆత్మచేత ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. వాళ్ళు ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. వారు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పేటువంటి వారుగా ఉంటారు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును అనేటువంటి మాట మనం ఎక్కడ చూస్తామంటే 128వ కీర్తనలో మనం చూస్తాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును, ఈ కష్టార్జితమును ఆశీర్వదించదును అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు దేవుని అభయం చేత నడిపించబడాలి అంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకునే వారముగా ఉండాలంటే, ఈరోజు ఆయన వాక్యం చేత నడిపించబడేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఆయన వాక్యం చేత నడిపించబడి ఆయన చేతిలో పడేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన వాక్యం చేత నడిపించబడతామో అప్పుడు మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడతాము అనేటువంటి విషయాన్ని మనం గైకొనేటువంటి వారముగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 82వ కీర్తన 6వ వచనంలో మరొక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 82వ కీర్తన 6వ వచనంలో మరొక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అనేది మనం చూస్తే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. హల్లెలూయా. ఎవరు అంటే మనమందరము కూడా ఎవరు అంటా మనమందరము కూడా దైవములు, దెయ్యములు కాదండి. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క అభయం చేత దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుడిచ్చేటువంటి ఆ అభయంలో నడిపించబడేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని మాటను నిలబెట్టుకుని దేవుడిచ్చినటువంటి బాధ్యతను గైకొనేవారుగా ఎవరైతే ఉంటారో, దేవుని యందు భయము భక్తి మారు మనసు అనుభవం కలిగి ఎవరైతే రక్షణార్థమైనటువంటి మారు మనసు ఆయన్ని ఎదుర్కొనేవారుగా ఎవరైతే ఉంటారో వారు ఎవరంట? వాక్యానుసారంగా ఉండేటువంటి వారు. ఎటువంటి వారంట? వారు దైవములుగా ఉంటారు. దైవము అంటే ఎవరు అంటే దైవాంశ భూతుడు అని ఎవరు అంటాము అంటే, దైవ అంశ భూతుడు అని అంటే ఆది సంభూతుడు అంటాం మనం. అంటే అర్థం ఏంటి అని అంటే ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు. ఎవరునంటే జగములను ఏలేనటువంటి జగద్రక్షకుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కానీ ఈరోజు కీర్తన గ్రంథం ద్వారా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఈరోజు దేవుని అభయమును పొందుకోవాలి అంటే, ఈరోజు నీవు కూడా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే వాడవుగా ఉండాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? 6వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నారు? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆసాపు కీర్తనలో చెప్తాను, మీరు దైవములు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు దైవములు. దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వారు దైవములు. వాక్యము చేత గైకొనేటువంటి వారు, వాక్యాన్ని గైకొనేటువంటి వారు, దేవుని చేతిలో పడేవారు దైవములు.
ఏమండి, మరి దేవుని చేతిలో పడిన వారి పరిస్థితి ఏంటండి కదా? దేవుని చేతిలో పడేవారినేమో దైవములని మనం అంటున్నాం. మరి దేవుని చేతిలో పడిన వారి పరిస్థితి ఏంటి? దేవుని చేతిలో పడిన వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 13 నుండి 14 వచనం మనం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయం 13 నుండి 14 వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. భూమితో కూడా నాశనం చితిసారకపు నానుతో నీవు నీ కొరకు ఓడను చేసుకొనుము, అరవపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దాని కీలు పూయవలెను అని దేవుడు చెప్పాడు. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు తాను నిర్మించినటువంటి ఈ భూప్రపంచం అంతటి విషయంలో, తాను చేసిన ఈ సృష్టి అంతటి విషయంలో ఆయన దుఃఖపడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుని చేతిలో పడినటువంటి వాడు దైవముడుగా ఉన్నాడు, దైవాంశభూతుడుగా ఉన్నాడు. నోవాహు ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీవు ఒక ఓడను సిద్ధం చేయి, అందులో నీవు నీ ఇంటి వారు మాత్రమే ప్రవేశిస్తారు అని దేవుడు చెప్పాడు. అంటే ఎందుకు ప్రవేశిస్తారు అని అంటే, నోవాహు కుటుంబం మాత్రమే దేవుని మాట వింది కాబట్టి, నోవాహు కుటుంబం మాత్రమే దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించింది కాబట్టి, నోవాహు కుటుంబం మాత్రమే దైవములుగా దేవునికి ఆత్మ సంబంధమైన జీవితం జీవించింది కాబట్టి దేవుడు నోవాహుకు వారిని సిద్ధించింది. మరి దేవుని చేతిలో పడనటువంటి వారి పరిస్థితి ఏంటి? దేవుని చేతిలో పడనటువంటి వారు ఏమయ్యారు అంటే, 40 దినాలు వర్షం వచ్చినప్పుడు ఆ భయంకరమైనటువంటి వడగండ్ల వర్షానికి అందరూ కూడా నాశనం అయిపోయారు. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మనము దేవుని చేతిలో పడేవారముగా ఉంటూ ఉన్నాము, లేదా దేవుని చేతిలో పడనటువంటి వారముగా ఉంటున్నాం అనేటువంటి నాకు తెలుసు. ఈరోజు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడుతున్నావా, లేదా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడుతున్నావా? ఆలోచన చేయి. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవ విషయంలో మనము దేవుని చేత దీవించబడాలి అని అంటే, రెండవదిగా మనం ఎలా జీవించాలి అనేటువంటిది దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగేను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును అని దేవుడు చెప్పినటువంటి వాగ్దానంలో ఈరోజు మనము చేయాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో నడిపించబడే వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం విస్తరించాలి అని అంటే, ఈరోజు ఫలించాలి అని అంటే, ఈరోజు మనం కష్టపడుతున్నటువంటి కష్టార్జితం మనకు రావాలి అని అంటే, ఈరోజు మనము దేవుని బిడ్డలంలో దేవునికి విశ్వాసముగా జీవిస్తున్న మనము ఆయన ఇష్టముగా జీవించాలి అని అంటే, ఈరోజు మనం ఆయనలో ఫలించే వారముగా ఉండాలి. ఈరోజు మనం ఆయనలో నిలిచి ఉండేటువంటి జీవితాన్ని మనం జీవించేవారు అదే ఆయనలో నిలిచి ఉంది. నాలో ఫలింపని ప్రతి తీగే, ఏమంటున్నాడు ఇక్కడ? నాలో ఫలింపని ప్రతి తీగే అది తీసి పారవేయబడును. ఫలింపని ప్రతి తీగ ఏం చేయబడదంట? తీసి పారవేయబడుతుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉంటున్నామా
ఈరోజు ఆయన చేతిలో పడేవారముగా ఉంటూ ఉన్నామా? ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవుని కుమారులుగా మనం తెరచబడుతున్నామా? ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనమందరం కూడా ఈరోజు ఆయన సహవాసంలో జీవించేటువంటి వారముగా ఉంటున్నామా లేదనేటువంటిది ఒకసారి మనం పరిశ్రమ చేసుకున్నాం. చివరిగా అంటున్నాడు, ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాట, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? 19వ వచనంలో, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెర లోపల ప్రవేశించున్నది. హల్లెలూయా. ఏ నిరీక్షణ అండి? దేవుడు తన సంకల్పము నిశ్చలమైన వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడే తన అబద్ధమాడగల నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచమైన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరీక్షను. కాబట్టి ఈ నిరీక్షణ మనం ఏం చేస్తుందో తెలుసా? మనం నిశ్చలమును స్థిరమనై మన ఆత్మకు లంగరవలే ఉండేటువంటి జీవితాన్ని జీవించేటువంటి రీతిగా ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ అంటే నిశ్చయముగా దేవుడు నన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు అనేటువంటి నిరీక్షణ, నిశ్చయముగా దేవుడు నన్ను విస్తరింప చేయడానికి వచ్చాడనేటువంటి నిరీక్షణ, నిశ్చయముగా నేను దేవునితో కూడా ఆయనతో కూడా సహవాసం చేస్తాననేటువంటి నిరీక్షణ, నిశ్చయముగా నేను ఆయన ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తాననేటువంటి నిరీక్షణ, నిశ్చయముగా నేను ఆయనతో కూడా ప్రయాణం చేస్తాను, నేను ఆయన కలుసుకుంటాను అనేటువంటి నిరీక్షణ. మళ్ళీ ఏం చేస్తాంట? మనం లంగరవలే తెర లోపల ప్రవేశించే జీవితాలు జీవిస్తాము. అందుకనే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, చివరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే అప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఐదవ వచనం అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితే జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. చివరగా అంటూ ఉన్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసా? ఆయన జీవితంలో ఆయన ఇచ్చేటువంటి అభయాన్ని మనం పొందుకోవాలంటే, ఈరోజు ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకునే వారంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో మన క్రియలను చక్కపరిచే జీవితాన్ని జీవించాలి. ఆయన మార్గంలో నడిచేటువంటి మనము, ఆ మార్గంలో జీవిస్తున్నటువంటి మనము ఆ క్రియలను చక్కపరిచే వారముగా ఉండాలి. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం ఏ స్థితిలో నుండి పడ్డామో తెలుసుకోవాలా, ఏ స్థితి నుండి మనం రక్షించబడ్డామో తెలుసుకోవాలా, ఏ స్థితిలో మనం పాపంలో పడిపోయామో తెలుసుకోవాలా, ఏ స్థితిలో మనం లోకంలో పడిపోయామో తెలుసుకోవాలి, ఏ స్థితిలో మనం దేవునికి దూరం అయ్యామో తెలుసుకున్నట్లయితే ఈరోజు ఆ స్థితిలో నుండి మనం తప్పించబడి మరలా మనము దేవుని సన్నిధికి మారు మనసు కలిగినటువంటి జీవితాలతో ఈ నిరీక్షణ వలె లంగరులు వెలుపలగా తెర లోపల ప్రవేశించేటువంటి జీవితాలు జీవించే వారంగా ఉంటాము అనేటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనము ఎప్పుడైతే ఆ నిరీక్షణతో ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో, ఎప్పుడైతే ఆ మార్గాలను చక్కపరిచేటువంటి క్రియలతో కూడినటువంటి జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు జీవించినప్పుడు మాత్రమే ఆయన వాగ్దానాన్ని నిలబెట్టేటువంటి వారముగా ఉంటాం. అప్పుడు మాత్రమే ఆయన అభయాన్ని పొందుకునే వారముగా ఉంటాం. అప్పుడు మాత్రమే ఆయన అభయంలో ఆశీర్వదించబడే వారముగా ఉంటాం. అప్పుడు మాత్రమే విస్తరింపబడేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ప్రియమైన వారు, ఈ రాత్రికాల సమయంలో వాక్యం అనేటువంటి మనందరము కూడా ఏ రీతిగా జీవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఇంకనూ దేవుని యొక్క అభయం చేత నడిపించబడినటువంటి వారముగా ఉన్నట్లయితే, అబ్రహాము ఏ రీతిగా అయితే దేవుని చేత ఆశీర్వదించబడ్డాడో, ఏ రీతిగా అయితే దేవుని చేత విస్తరింపబడ్డాడో, ఏ రీతిగా అయితే దేవుని చేత ఆయన దేవుని కుడిపార్శాన ఏ రీతిగా అయితే కూర్చున్నగలిగాడో, ఈరోజు నీవు కూడా కూర్చోనగలగడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీవు కూడా ఆయన పక్కన కూర్చోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీవు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు చూస్తా ఉన్నాడు. నీవు కూడా ఆయనలో నీవు కూడా వాగ్దానాన్ని పొందుకునేవాడవుగా, వాగ్దానాన్ని నిలబెట్టేవాడవుగా ఉండాలని
దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నిలబెట్టే వారముగా ఉండాలి అంటే మొట్టమొదటి విషయం మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? వాక్యాన్ని గైకొనేటువంటి జీవితాన్ని మనం జీవించాలి. వాక్యాన్ని గైకొని వారు ఎలా ఉంటారు అంటే వారు ఆత్మ చేత నడిపించబడే వారిగా ఉంటారు అనేటువంటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఏంటి అని అంటే వారు దైవములుగా ఉంటారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఈరోజు దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలంటే రెండవ విషయం ఏంటి అని అంటే ఆయన సహవాసంలో పాల్పొందులు పొందేటువంటి జీవితాన్ని జీవించాలి. నా యందు మీరు నాకు వేరుగా మీరేమీ చేయలేరని వాక్యం చెప్తాము. కాబట్టి ఈరోజు మనం ఆయనలో ఫలించే వారముగా విస్తరించే వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానంలో దేవుడు మన నుండి ఆశించేది ఏంటో తెలుసా? క్రియలతో కూడినటువంటి మార్గాన్ని ఆయన మార్గాన్ని చక్కపరుస్తూ మన క్రియలలో ఆయన చూపించేటువంటి జీవితం మనం జీవించాలని కోరుకుంటాం. అలాగే ఎప్పుడైతే మనం జీవిస్తామో అలా జీవించినప్పుడు మనము నిరీక్షణ అది వట్టిగా పోదు. మన నిరీక్షణ అది వ్యర్థమైపోదు. మన నిరీక్షణ అది ఎంత మాత్రం కూడా దేవునికి మనకి ఎడబాటు అనేటువంటి కలుగ చేయదు. ఆ నిరీక్షణ బట్టి తెర లోపల ప్రవేశించే వారముగా ఉంటాం. ఆయన రాజ్యంలో వారసులుగా చేయబడతాం. ఆయన రాజ్యంలో మనమందరము కూడా ఆయనతో పాటు ఆ ధవల సింహాసనం మీద మనము కూడా ఆశీనమైనటువంటి వారముగా మనం ఉంటాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ లైవ్ ద్వారా వాక్యం అనేటువంటి మనందరము కూడా ఈరోజు ఎటువంటి జీవితాలు జీవిస్తున్నాం ఆలోచన చేద్దాం. ఎటువంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఈరోజు మనము దేవుని ఏ రీతిగా మనము ఆయన్ని చూస్తూ ఉన్నాం? హేళనగా చూస్తూ ఉన్నామా? లేదా నిర్లక్ష్యంగా మనం చూస్తూ ఉన్నామా? లేదా లెక్కలేనితనంగా మనం చూస్తూ ఉన్నామా? లేదా అభయం ద్వారా మనం చూస్తూ ఉన్నామా? విశ్వాసం ద్వారా చూస్తూ ఉన్నామా? నిరీక్షణ ద్వారా చూస్తూ ఉన్నామా? లేదా ఆత్మ ద్వారా మనము నడిపించబడుతున్నామా లేదనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు నీవు అలా జీవించినట్లయితే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారు ఈరోజు మనకున్నటువంటి వెనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెడదాం. మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తుతూ మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పందెంలో పరిగెత్తి ఆయన ఇచ్చేటువంటి ఆ అక్షయ కిరీటాన్ని, ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మనమందరం కూడా మన జీవితాల్లో ముందుకు సాగడానికి మనమందరం కూడా అటువంటి బ్రతుకులతో, అటువంటి జీవితంతో, అటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి జీవితంతో మనమందరం కూడా ఆయన ఎదుర్కొనేలాగా దేవుని యొక్క కృప సహాయము నడిపి మనకు మన కుటుంబాలకు తోడై నడిపించునుగాక. ప్రియమైన విశ్వాసులారా, అందరం కూడా మోకరించినట్లయితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. మహాగరుడ మహోన్నతుడ స్తోత్రాలు, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ బుధవారపు ఆరాధనలో మరొక మారు మా ప్రభు లైవ్ ద్వారా మా ప్రియ విశ్వాసులతో మేము కలుసుకుని కొద్ది నిమిషాలు మా ప్రభు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నువ్వు చూపిన కొరకే వందనాలు. అయ్యా, అబ్రహాము విషయంలోనే ఎటువంటి అభయాలు ఇచ్చావు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరిస్తాను అని చెప్పిన రీతిగా నీవిచ్చిన అభయాన్ని నిలబెట్టుకున్నావు, నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు. అయ్యా, మా జీవితాల్లో కూడా నీవు అంటున్నావు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నావు. అయ్యా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరిస్తాను అంటున్నావు. కానీ మేమైతే నిన్ను హేళనగా చూస్తూ ఉన్నాం. అయ్యా, మేమైతే మేము నిన్ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. అయ్యా, మేమైతే నిన్ను మా ప్రభువ చూడలేనటువంటి వారముగా ఉంటున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు జీవించలేని వారం ఉంటున్న దయచేసి క్షమించండి ఆయన. మా ప్రపంచ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రపంచ రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు మీరు దర్శించండి ఆయన. ఈ ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్నటువంటి COVID-19 తొలగించండి అయ్యా. త్వరలో వ్యాక్సిన్ కనిపెట్టబడడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ కరోనా వైరస్ త్వరలో అంతమొందించబడి ఈ లాక్డౌన్ అంతా కూడా ఎత్తివేయబడి మా ప్రభువా మేమందరం కూడా సంతోషంతో ఆనందంతో నీ సన్నిధిలో మా ప్రభువా కలుసుకుని సంతోష ఆనందగానంతో నీ స్థుతులు తెలియజేయడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా
మహోన్నతుడ స్తోత్రం నాయన. మా అధ్యక్షకను అందించిన అధ్యక్షకన పిడలతో తల్లిగారు వారి కుటుంబాన్ని, అధ్యక్షకన గురువులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించారు. ఈ మా ప్రభు కష్టకాలంలో వారి పోషణ విషయంలో మీరు కొంచెం మనం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు స్తోత్రం అయ్యా. మా సంఘాన్ని మీరు దీవించారు. మా సంఘ పెద్దలను, వారి కుటుంబాలను, సంఘ స్త్రీల మీద వారి యవనస్తులను, సందేశకులను మీరు దీవించారు. సంఘంలో జరిగేటువంటి ప్రతి ఆరాధన మా ప్రభు మీరు దీవించండి ఆయన. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే మా ప్రభు వీక్షిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, వారందరూ కూడా మా ప్రభు అది రక్షణ మార్గంలో నడిపించబడడానికి అయ్యా మా తండ్రి, వారందరూ కూడా మారు మనసు అనుభవంతో కలిగి ఈ రాజ్యంలో ఎత్తబడడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేసి మా ప్రభు వస్తున్నారు. ఈ సమయంలో మా ప్రభు మా పూర్వపు ట్రెజరర్ గారు మా తండ్రి, ఉప్పు జార్జి మోషే గారు మా తండ్రి, వారు ప్రభువునందు నిద్రించి 2వ సంవత్సరం కావస్తూ ఉంటుండగా మా తండ్రి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి మృతులోకంలో చేర్చుకునేటువంటి వారి ఆత్మకు శాంతిని చేకూర్చండి, నెమ్మదిని దయచేయండి. మా ప్రభు వారు విడిచి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి వారికి మీరు ఆదరణ, నెమ్మది దయచేయండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరత అక్రత మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అంటే గారికి అవసరానికి దయచేయండి. వారి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు ఈ సంవత్సరమైన కుటుంబంలో మా ప్రభు శుభకార్యం జరగడానికి మా ప్రభు అడ్డంకులన్నీ కూడా తొలగించి మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేసి మా ప్రభు వస్తుంది. మా ప్రభు ఎవరైతే అనారోగ్యాలతో బాధపరిచిన వారిని దర్శించారు, వాసుపల్లి దేవానంద గారిని దర్శించారు. ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి ఆయన. అప్పుడు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నందిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నిండు చూడాలుగా ఉంటుండగా సుఖమైన ప్రసవం దయచేయమని ప్రార్థన చేసుకున్నాను. విద్యాసాగర్ మీరు దర్శించండి అయ్యగా. ఆ బిడ్డ మా ప్రభు డయాలసిస్ చేస్తూ ఉంటుండగా సహాయాన్ని దయచేయండి. రమేష్ గారిని దర్శించండి. ఆ బిడ్డ డయాలసిస్ చేసుకుంటూ ఉంటుండగా ఆ బిడ్డ మీరు దర్శించి స్వస్థపరచండి అయ్యా. అబ్రహాం గారు పాస్టర్ గారి యొక్క కుమార్తె డోక్సా బిడ్డ మా ప్రభు కీమోథెరపీ చేస్తూ ఉంటుండగా మా ప్రభు సహాయాన్ని దయచేయండి. వాంతులు లేకుండా, జ్వరం లేకుండా స్వస్థపరిచమని ప్రార్థన చేసి మా ప్రభు స్తోత్రం. వివాహ వర్గ చూస్తున్నట్టు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా మా తండ్రి పిలుసు యొక్క వివాహ విషయంలో సహాయాన్ని దయచేయండి. త్వరలో ఈ లాక్డౌన్ అన్ని కూడా ఎత్తివేయబడి మా తండ్రి వివాహంలో స్థిరంగా మా ప్రభు ఘనంగా కొనసాగడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేసి మా ప్రభు స్తోత్రం. ఎవరెవరు ఏ సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో సతమతమవుతూ ఉన్నారు, ఎవరెవరైతే మా ప్రభు మా తండ్రి నిరాశ్రయాలుగా ఉంటూ ఉన్నారు, వారందరూ మీరు దర్శించమని ప్రార్థన చేసి మా ప్రభు స్తోత్రం. వారి అవసరతలు అక్కడ తీర్చున్నాయి మా ప్రభు. అది దేశం మనం జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు నన్ను నా భార్యను దీవించండి. నా పిల్లలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రి చట్ట విశ్రాంతిని అందించండి ఆయన. మరలా వేకుజాము లేచి నిశ్చయపరపణ దయచేయండి అయ్యా. అది చిత్తమైతే వచ్చే ఆదివారం మరలా లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుని నేను స్థుతులు చెల్లించే కృపణ సహాయం మాకు దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నా పరిశుద్ధులు కాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకుంటుగా. మానవ మా దయచేయండి. మేధావి క్షమించు ప్రకారం మా క్షమించు, మనుషులను తప్పించును. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నేనే తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాసము, సకల దేవుడు ప్రియాలకు సదాకాలం మనకు, మన కుటుంబాలకు, మన సంఘములకు, సకల పరిశుద్ధులు ప్రపంచ దేశాలకు మన సన్నిధి కాపుదల ప్రశ్నత సమాధానం తోడై నడిపించునుగాక. రాత్రి అయినా నేడబాయకు, దాత్రిపై చీక తోలు క్రమేను, సాయమేమి లేని వారికి సాయుడనసి అందరికీ వందనాలండి.